హీరో నేను చేసిన పెంట పనికి మా నాన్న చేతిలో జస్ట్ మిస్ అయితే అయిపోయా. ఇవే తగ్గించుకుంటే మంచి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరేసాం. వాడు ఇన్స్టిట్యూట్ దాకా పిలుచుకుని వెళ్ళి ఇన్స్టిట్యూట్ నుంచి వేరే దారి అయితే పట్టేశాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎక్కడికి రా వెళ్తున్నావు అని చెప్పేసరికి నోటి మీద వేలేసుకొని కూర్చోనా మీద నమ్మకం లేదా అని చెప్పేశాడు. అలాగే మాటల్లో పెట్టి నెల్లూరుకి ఎంతగానో ఫేమస్ అయిన కృష్ణపట్నం పోర్టుకి అయితే పిలుచుకొని వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మనం చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు. అక్కడ దాకా అయితే బాగుందని, దాని తర్వాత నేను ఉంటానో లేదో నాకే అర్థం కాలేదు. వాళ్ళు బోట్ షిప్పింగ్ అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన ఒక్కొక్క సాహసాలు కాదు, ఆ టైటానిక్ మూవీలో కనిపించే ప్రతి ఒక్క షిప్ లాగే ఉంది అక్కడ షిప్ కూడా. ఆ షిప్ విషయం పక్కన పెడితే నా ప్రాణాలకి ఎక్కడ ప్రమాదం అని చెప్పి చాలా భయం అయితే వేసింది. నేనేమో ఇలా భయపడుతుంటే వీళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకేమో ఏం అర్థం కాలేదు. అలా ఆ రోజంతా ఉంటానా పోతానా అని అయితే అనిపించేసింది. అక్కడున్న టైటానిక్ సీన్లు, అక్కడున్న వీళ్ళు చేసిన ప్రతి ఒక్క సాహసాలు, నేను మాత్రం షిప్ కి కప్ప ఖర్చుకునేలా ఖర్చుకునేమైతే అర్థం కాలేదు. అలాగే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా మమ్మల్ని చాలా బాగా అయితే ట్రీట్ చేశారు. ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ తింటూ ఇలా ఆ రోజంతా చాలా హ్యాపీగా అయితే గడిపేసాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.